అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ టుడే? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? నేనేంటి ఇలా ఉన్నాను, వాళ్ళలాగెందుకు లేను అనుకుంటున్నారా? ఈరోజు వాగ్దానం 139 కీర్తన 13 వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యంలో ఆశ్చర్యకరంలో ఆ సంగతి నాకు బాగా తెలిసినది. దేవుని ఒక కార్యాలు ఆశ్చర్యకార్యాలు. అలాగే నిన్ను కలుగచేసిన విధానం చూస్తే నా అంతరింద్రియములు నీవే కలుగచేసావు, నా తల్లి గర్భంలో నీవే నన్ను నిర్మించావు. నాకు ఆశ్చర్యం కలుగుతుందని భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు ఆశ్చర్యం? చూడండి, మన చెవు ఎంత సైజు ఉంటుంది, ఇంతే సైజు. కానీ కొన్ని 30 మిలియన్ల ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉన్నాయంట. అలాగే మన కన్ను ఎంత సైజ్ అంటే, ఈ కన్నులో కొన్ని మిలియన్ల రాడ్లు అలాగే కోన్స్ ఉంటాయంట. దాని ద్వారా కలర్ డిస్టింక్షన్, కలర్ని చూడొచ్చు, షార్ప్ విజన్ కలిగి ఉంటాం. ఒక్కొక్క కన్నులో ఉన్న నరాలు, కండరాలు ఇవన్నీ చూస్తే ఒక ఐ డాక్టరు, కొరియన్ అతను, ఆయన చదువుతూ ఉన్నాడు, కన్ను గురించి స్టడీ చేస్తూ ఉన్నాడు. ఆయన డాక్టర్ కాబట్టి స్టడీ చేస్తే ఇది ఎలాగా కుదురుతుంది, ఇది అలాగ వచ్చింది కాదు, ఎవరో ఇంటెన్షనల్గా నిర్మిస్తేనే ఇది వచ్చింది అని చెప్తా ఉన్నాడు. ఆయన క్రైస్తవుడిగా మారాడు. ఇది కేవలం ఒక దేవుడు చేస్తేనే అని. అలాగే మన హృదయం, మన హార్ట్ పిడికడంత ఉంటుందండి. 250 గ్రాములు మాత్రమే ఉంటుందంట. ఈ హృదయము 4 కోట్ల సార్లు కొట్టుకుంటుందంట. అంటే రోజుకి 1,00,000 పైగా కొట్టుకుంటుంది రోజుకి ఒక హృదయం. చూడండి ఎంత విచిత్రం కదా. మనం ఏమన్నా నువ్వు కొట్టుకో అంటే కొట్టుకుంటున్నాం, దాన్ని ఏమన్నా ఛార్జ్ చేస్తున్నామా? లేదు. దేవుడు ఒక్కసారి నిర్మించి నీ హృదయంలో, అంతరింద్రియంలో, నీ హృదయం, నీ అవయవాల్లో అన్నీ కూడా దేవుడు నిర్మించి దేవుడు స్థాపించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని చూసుకుంటే నిజంగా నాలో ఇంకా చెప్పమంటే ఈ రోజంతా సరిపోదు. దేవుడు మన జీవితంలో, మన లైఫ్లో దేవుడు ఎంత డీటెయిల్ మనల్ని నిర్మించి ఉన్నాడు. ఇంత నిర్మించిన దేవుడు నీ ఫ్యూచర్ని నిర్మించడా? నీకు ఎవరు ఏ భార్య కావాలో నిర్మించడా? ఏ భర్త రావాలో నిర్మించడా? నీ జాబ్ ఎక్కడ ఉండాలో దేవుడు నిర్మించడా? ఆయనకి లోబడి జీవిస్తే, ఆయనకి ఇష్టలుగా నువ్వు ఉంటే, ఆయన అన్నీ ఆల్రెడీ దేవుని ప్రేమించే వారి కంటే దేవుడు కంటికి కనబడని, చెవికి వినబడనివి, హృదయానికి అగోచరమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఆర్డైన్డ్ ది బెస్ట్ ఫర్ యూ. ఆయనకు లోబడు. ఆయన నీ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. నేను అన్నీ చూసుకుంటాడు. నీ ప్రతి అవయవం ఎలాగ పనిచేయాలో దేవుడు నిర్మిస్తే, దానికి కావాల్సిన హీలింగ్, నీ శరీరానికి కావాల్సిన స్వస్థతనే కాదు, నీ శరీరానికి కావాల్సిన ఆహారం, పౌష్టిక విలువలు కలిగిన ఆహారమే కాదు, అప్పుడప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు మందులతో పాటు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి. అన్నీ నిర్మించిన దేవుడు నీ యొక్క భవిష్యత్తులో కావాల్సినవన్నీ నిర్మిస్తాడు. నీ కుటుంబాన్ని నిర్మిస్తాడు, నీ ఇంటిని నిర్మిస్తాడు, నీ జాబ్ని నిర్మిస్తాడు, నీ లైఫ్లో ఎక్కడ నువ్వు ఏం చేయాలో కూడా నిర్మిస్తాడు. నమ్ముతున్నట్లే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన, మమ్మల్ని కలుగు చేసిన విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు నాయన, నీ పోలికలో మమ్మల్ని చేసుకున్నావు నాయన. ఈరోజు ఎవరైతే అయ్యో నేనేంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారో, వారి జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలు చూపించినందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు చూపించండి, ఇంకా నువ్వు వారిని వాడుకోండి, ఇంకా నువ్వు వారిని బలపరచండి, వారిని ఫలింపచేయండి నాయన. ఈరోజు వారు ఏ పనులలో నిమగ్నం అవుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏ కార్యాలు పూనుకుంటున్నారు, గొప్ప ఫలితమును దయచేయమని, నష్టం కాకుండా, కష్టం కాకుండా నీవే వారికి బలాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించు. యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా ఈరోజు వాగ్దానము. సో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో గాడ్ హ్యాడ్ డిజైన్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మీ, ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ విత్ బ్యూటీ అండ్ విజ్డమ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.